ఎవరైనా చనిపోయి మళ్ళీ 3 దినం వేసినారా? ఎవరు లేదా? ఏమన్నా విగ్రహాలు ఉంటే కూడా తీసేయండి. అవి వింటే కూడా శాపం, మనకి ఇదే శాపం వస్తుంది. ఏమనుకోవద్దు. ఏమన్నా విగ్రహాలు ఉంటే మనకు దేవుడు ఆశీర్వదించారు. మరి ఒక శాపంగా వస్తూనే ఉంటుంది తరతరాలు. కాబట్టి దయచేసి మీరు అవి రాళ్ళు మాట్లాడవద్దు. కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, చేతులుండి మనకు సాయం చేయవు, కాళ్ళుండి నడవవు, అవే నడవలేవు. మనకేం సాయం చేస్తారు చెప్పండి? జీవం గల దేవుడు ఇలా సృష్టికర్త. ఆకాశం కలుగును నాకంటే కలిగింది, భూమి కలుగును నాకంటే కలిగింది. సముద్రాన్ని 2 పాయలు ఏ దేవుడన్నా చేస్తాడా? గ్లాస్ నీళ్ళు కూడా సగం చేయలేదు. అట్లాంటి సముద్రాన్ని 2 పాయలు చేసి ఇస్రాయేలు నడిపించిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడిని మనం పెట్టుకొని విగ్రహాలు పెట్టుకోవాలండి. ఏమన్నా విగ్రహాలు, పటాలు, ఫోటోలు ఏమున్నా తీసేసి ఒప్పుకోండి. దేవా, నువ్వే మా దేవుడు, నిజమైన దేవుడు, మీరే నమ్ముతున్నాము, మా పాపాలు క్షమించండి, మీరు ఆకలి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అని అడగాల మీరు. ఆ చిన్న సూక్ష్మంలో మోక్షం అంటే అదే. బంగారు వెండి ఇవ్వాల్సిన అవసరం లేదు, 2 మాటలే.